పొట్టిపింజ పత్తి చెట్టు రెండు ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినాక వాళ్ళు లంకాషైర్, యార్క్షైర్, మాంచెస్టర్ మిల్స్ కోసం ఇండియానే పండించాలి. ఇండిగో కూడా ఇండియానే పండుతుంది, నీలిమందు. దానికోసము అమెరికా నుంచి ప్రత్యేకంగా పొడుగు పింజ పత్తి తెచ్చిండు. ఎందుకంటే వాని జిన్నింగ్ మిషన్ తప్పది, విట్నెస్ జిన్నింగ్ మిషన్. మొత్తం పర్యావరణ శాస్త్రవేత్తలంతా వ్యతిరేకించారు. ఒక్క 10 ఏళ్ళు బాగా పండింది పత్తి, పొడుగు పింజ పత్తి. అది ఎగ్జాటిక్ సీడ్, విదేశాలది. నేటివ్ సీడ్స్ అన్ని చంపేసి తెచ్చిండ్రు. అది తెచ్చినప్పటి నుంచి పత్తి రైతుల ఆత్మహత్యలు మొదలైనవి. 400 ఏళ్ళ నుంచి మొదలైనవి. గుర్తుపెట్టుకోవాలి, మొట్ట ఏడాది మీ దగ్గర బాగా పండిండొచ్చు, 10 ఏళ్ళు బాగా పండుతుంది, 11 ఏళ్ళ నుంచి చీడ పడుతుంది. ఎందుకంటే విదేశాలది మీరు పంటున్న పత్తి అంతా పొడుగు పింజ పత్తి. ఇప్పటికీ ఇండియా నుంచి తీసుకొని పోయిన బట్టల్ని యూరోప్లో ఎవడు కొనడు, చీ అంటారు. బంగ్లాదేశ్ కొంటారు పొట్టు పింజ పత్తి. బంగ్లాదేశ్లో ఇప్పటికీ పొడుగు పింజ వాడతలేరు, దానికి పురుగుల మంది అవసరం లేదు. భారతదేశం మొత్తం ఈ పత్తి వల్ల నాశనమైంది. పత్తి వేసిన దేశద్రోహి అనాలి. ఎందుకంటే పత్తి, చిల్లి రెండింటికి పురుగుల మందు కొడితే భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్ పాయిజన్ అయిపోయింది, విషమైంది. వాడు కోకాకోలా పెస్టిసైడ్స్ ఉన్నాయంటే ఎందుకుంటాయి? ఆ నీళ్ళలు ఉన్నాయి, మనం తాగుతున్నంత విషం నీళ్ళు. ఎంత ఫిల్టర్ చేసినా పోతుంది దాంట్లోకి వెళ్ళి పెస్టిసైడ్. అందుకని పత్తి పండించిన దేశద్రోహం, వాడు తెచ్చినోడు ఎవడు ఆంధ్రుడు దేశద్రోహం చేసిండు. అమాయక రైతులు ఉండే. ఇప్పుడు ఎవడో చదువు రానోడు వాడు చెప్పే మాటలు మీరు మన విద్యావంతులంగా నమ్మొద్దు. ఎందుకంటే ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్, అన్ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్, డిస్ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ ఉంటుంది. ఏది తెలియకుండా ఒక అభిప్రాయము, తెలిసి ఒక అభిప్రాయము, తప్పుడు సమాచారంతో ఒక అభిప్రాయం. సో 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత చూడండి, వాడు పురుగుల మందు కొట్టి ఆత్మహత్య చేసుకోవాలి. మొత్తం పైసలన్నీ పురుగుల మందుకే పోతాయి. పత్తి రైతుల ఆత్మహత్యలన్నీ విదేశీ సీడ్స్ వల్ల 10 ఏళ్ళు బాగుంటుంది, 10 ఏళ్ళు చెడు రాదు, 10 ఏళ్ల తర్వాత మొదలవుతుంది. ఇప్పుడు మూసీ నీళ్ళు తీసుకుపోతుంటే నల్గొండ జిల్లాకు చాలా బాగుంది అంటున్నారు. 10 ఏళ్ల తర్వాత మూసీ నీళ్ళతోటి మురికైపోయి ఇప్పుడు ఎవడన్నా వద్దంటే వాడిని కొట్టేట్టున్నారు. పర్యావరణ శాస్త్రవేత్తలు పోయి నల్గొండ జిల్లాకు పోయి మూసీ నీళ్లు పోయి రసాయనాలు మొత్తం నాశనం అవుతుంది ఆయన అంటే వాడు విన్నాడు, వాడిని దంతాడు. 10 ఏళ్ల తర్వాత వాడిని దేవుడు ఆడుకుంటూ పోతాడు వీడు. అందుకని ఇట్లా అన్ఇన్ఫార్మ్డ్ డెసిషన్ కాదు. అట్లంటే విదేశాల నుంచి అన్ని ఇంగ్లీష్ వాడు వచ్చినాకనే రైలు వచ్చింది, ఇంగ్లీష్ వాడు వచ్చినాకనే పెన్ను వచ్చింది, కాలం వచ్చింది, స్కూల్ వాడిని మెచ్చుకున్నాము. మనం స్వాతంత్రం కోరుతున్నాం, వాడు వచ్చేదో నేర్పుతాడు వాడి సొంతం కోసం, మన కోసం కాదు. అది అయినా పర్యావరణ ప్రకారం చూసినా, ఇంకో ప్రకారం చూసినా అది విధ్వంసం తప్ప అభివృద్ధి కాదు.